भारतीय राष्ट्रीय समिति पार्टी ने मुखालिफ सरगर्मियों पर एमएलसी की कविता को पार्टी से मुअत्तिल कर दिया। बीआरएस पार्टी के सरबराह और साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने एमएलसी की कविता को फौरी पार्टी से असर के साथ मुअत्तिल कर दिया। मुअत्तली के अहकामात जनरल सेक्रेटरी और डिस्प्लिनरी कमेटी के चेयरमैन सुमत कुमार और जनरल सेक्रेटरी रविंद्र ने मंगल को जारी किए। इस रोज़ प्रेस कॉन्फ्रेंस में की कविता ने रिमार्क किए थे कि पार्टी के सीनियर कायदीन के हरीश राव और दूसरों पर इल्ज़ामात लगाए थे जो कैलाशपुरम प्रोजेक्ट को लेकर के सीबीआई तहकीकात के वजह से हो रहे हैं। कैलाशपुरम प्रोजेक्ट में हुए धुंधालियों के खिलाफ हुकूमत ने सीबीआई तहकीकात कराने का फैसला किया है, जिसकी वजह से के चंद्रशेखर राव को सीबीआई तहकीकात का सामना करना है। అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు। ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం। మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు మేఘానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన। నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన। నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు। ఫస్ట్ టైం చెప్తున్నా నేను। ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి?